స్టైల్ తో సరికొత్త డిజైన్స్ తో ఎస్కేటీ గోల్డెన్ డైమండ్స్ ఈ జూలై 5న నల్లకండలో గొప్ప ప్రారంభం. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. జ్యోతిష శాస్త్రం అనేది మన పూర్వజన్మ కర్మలను చూపించే రూట్ మ్యాప్ లాంటిది. భగవద్గీత అనేది దాన్ని ఎలా సునాయాసంగా ఆ కర్మని దాటొచ్చో, ఆ సముద్రాన్ని ఎలా దాటొచ్చో మనకి సూచించే ఒక దిక్సూచి లాంటిది కదా. మరి ఈ రెండిటికి సత్సంబంధం ఉంది. ద్వాదశ రాశుల వారు ప్రతిరోజు కూడా మొత్తం భగవద్గీత చదవలేం, వినలేం కూడా. అయితే ఒక్కొక్కరికి ఒక్కో శ్లోకం ఉందట మన భగవద్గీతలో. మరి ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశికి ఏ శ్లోకం ఆపాదించబడుతుంది, దాన్ని ఎలా పఠించాలి, ఎవరెవరికి ఏది సెట్ అవుతుంది అన్న విషయాన్ని మనకి తెలియజేయడానికి నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే అండి. కీర్తి గారు నమస్కారం అండి. నాకు తెలిసి ఎక్కడ కూడా ఇది వినలేదు, నేనైతే మొదటిసారే వింటున్నానండి. ద్వాదశ రాశుల వారికి మన భగవద్గీత ఆధారంగా ఒక్కో శ్లోకం పఠించే అవకాశం ఉంది. అంటే భగవద్గీత అంటేనే ఈ కర్మఫలాన్ని దహింపజేసేది అని అంటూ ఉంటారు కదా. సో కొత్త కాన్సెప్ట్తో వస్తున్నాం, అందరికీ కూడా ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చాలా సంతోషం అండి. ఇది నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఈ టాపిక్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను నేను. మనకేం చెప్తానంటే భగవద్గీత ఫలశ్రుతి అని ఉంటుంది. అందులో భగవద్గీత ఏ ఒక్క శ్లోకం చదివినా కానీ చాలా అనంతమైన పుణ్యం వస్తుంది అని మనకు చెప్తూ ఉంటారు. రెండోది, భగవద్గీతలో ఉన్న ఫిలాసఫీని కొంచెం అంటే భగవద్గీతలో 18 అధ్యాయాలు, దాదాపు 730-750 శ్లోకాలు సుమారు ఉంటాయండి. చాలా చాలా విషయాలు అందులో చెప్తూ ఉంటారు. కాసేపు ధ్యాన యోగం అని, సాంఖ్య యోగం అని, తర్వాత ఇలా ఒక్కొక్క యోగం అన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. కొన్ని వచ్చేటప్పటికి చాలా మునులు, మహర్షులు, పెద్ద పెద్ద వాళ్ళు పాటించడానికి ఉపయోగపడతాయి. కామన్ వాళ్ళకి అర్థం కావు. త్రిగుణాలు, త్రిగుణాత్మకం, ఇవన్నీ చాలా పెద్ద పెద్ద వర్డ్స్ అనమాట. అవి అర్థం చేసుకోవడానికి చాలా మందికి చాలా కష్టంగా ఉంటుంది. ఎన్నోసార్లు భగవద్గీత 15 సార్లు 20 సార్లు గురువుల దగ్గర నేర్చుకుంటే వాటి మీనింగ్ అర్థం అవుతుంది. ఒకటి, ప్రాక్టికల్గా దాన్ని ఎలా చేయాలి, అసలు ఎక్కడ అప్లై చేయాలని తెలుసుకోవడం ఇంకా కష్టం. కొంతమంది ఓన్లీ థియరీ చెప్పి వదిలేస్తూ ఉంటారు. కొంతమంది మరి రియల్ లైఫ్లో ఎలా తీసుకోవాలని కూడా ప్రాక్టికల్ అప్లికేషన్ ఉండాలి కదండి. ఏ శాస్త్రానికైనా సరే నిజ జీవితంలో అప్లై చేసి దాని ద్వారా ఫలం పొందినప్పుడు దానికి యొక్క విశిష్టత పెరుగుతూ ఉంటుంది. సో ఇందులో ఏంటంటే సూక్ష్మలో మోక్షం అన్నట్లు సింపుల్గా కొన్ని వర్డ్స్ని మనం తీసేసుకొని, లేదంటే కొంత ఫిలాసఫీని మనకు నచ్చిన ఒక చిన్న సెంటెన్స్ని మన బుర్రలో పెట్టుకొని నిజ జీవితంలో దాన్ని అప్లై కనుక చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఎంతో ఫలితం వస్తుంది అంటారు. అందులో భగవద్గీత మనకి ఫలశ్రుతిలోనే ఒక శ్లోకం ఉంటుందండి. ఏమని చెప్తారు అందులో? గీతాభ్యాసరతః సా ముక్తః సా సుఖే లోకే కర్మణ అని చెప్తారు. అంటే ఈ లోకంలో చేసే కర్మలు కనుక ఎవరైతే కనుక పాటిస్తూ ఏమి చెయ్యాలి అని చెప్తారు మనకి. గీతాభ్యాసరతః, గీతాభ్యాసంలో చెప్పిన ఒక్క చిన్న తత్వాన్ని కనుక అభ్యాసం కనుక చేసుకుంటూ పోతూ ఉంటే సా ముక్తః, వాళ్ళని ఎవరిని పట్టుకోలేరు. మనం ఈ గ్రహాలు కానివ్వండి, రకరకాల పీడలు కానీ ఎవరిని వాళ్ళు పట్టుకోలేరంట. అంతేకాకుండా సా సుఖీ, వాళ్ళు సుఖంగా ఉంటారు అంట. ఈ పట్టుకోవటం ఉండబట్టే మనకి ఇన్ని రకాల మన కాలసర్ప దోషం అంటాం, లేకుంటే శాపాలు అంటూ ఉంటాం, రకరకాల శని బాధలు అంటూ ఉంటాం. వీళ్ళందరూ పట్టుకుంటారు అనమాట. ఈ పట్టుకోలేరంట. అందుకని సా ముక్త. ముక్త అంటే ఏంటి? ఫ్రీ బర్డ్. ముక్త మీన్స్ దట్ ఈస్ అ ఫ్రీ బర్డ్ అనమాట. నన్ను ఎవరు ఆపలేరు. నా ఎయిమ్ కానీ, నా ఉద్దేశాన్ని కానీ, నా దృఢ చిత్తాన్ని కానివ్వండి, నేను వెళ్తూ ఉంటానా, నన్ను ఎవరు ఏమి టచ్ చేయలేరు. అన్టచబుల్ అంటారు చూడండి, అలా సా ముక్త అంటారు అనమాట. రెండోది ఏమంటారు? సా సుఖే కర్మాణి. నువ్వు ఏ పని చేసుకో, యూ విల్ బి హ్యాపీ. చదువుకుంటావా? హ్యాపీ. మూవీస్ తీస్తావా? హ్యాపీ. మనలాగా కూర్చొని 10 మందికి మంచి చెప్తావా? హ్యాపీ. ఏ పని అయినా చేసుకో, అందులో నువ్వు హ్యాపీగా ఉంటావు. అన్స్టాపబుల్ పీపుల్. ఇలా చూడండి, ఇలా పవర్ఫుల్గా ఒక మనిషి తయారు కావాలంటే ఒక్క చిన్న తత్వాన్ని కనుక తీసుకొని ఇంప్లిమెంటేషన్ చేయగలిగితే అట్ ద సూపర్ బ్యూటీ ఉంటుంది. ఇంకా అర్థం చేసుకుంటే అలాంటి 700 శ్లోకాల్లో ఎన్ని రహస్యాలు చెప్పాడు. బట్ అన్నీ అందరికి కాదు. వాళ్ళ యొక్క యోగ్యతను బట్టి, వాళ్ళ యొక్క మైండ్ని బట్టి. కొంతమంది చదువు లేదు, ఏమీ లేదు, నాకు అసలు ఏం ఐడియా లేదంటాడు. నువ్వు చేసే పని చేసుకుంటావు, ఫలితాన్ని నాకు ఇచ్చేయి, ఫలితం గురించి ఆలోచించవాకు. ఈ ఒక్క పని అన్నా చేయగలిగితే యువర్ సూపర్. అసలు మనకి రిటర్న్ అవసరం లేదు, నా పని నేను చేసుకుంటూ పోతుంటే ఇంకేముంటుందంటే హ్యాపీ. నాకు ఎక్స్పెక్టేషన్సే 0, నేను చాలా హ్యాపీ కదా. సో ఇది మనం ఫైనల్గా అట్ ద ఎండ్ మనం ఏది బంధించకుండా, ఏది మనల్ని బాధించకుండా, ప్రతి నిమిషం మనం సుఖంగా హ్యాపీగా ఉండగలిగిన ఒక దిక్కు చూసి పవర్ఫుల్ బుక్ అనేది మాకు భగవద్గీత. ఇందులో రెమెడీస్ చాలా ఉన్నాయండి. మీరు అన్నట్లు విధంగా ఈ కాలమాన పరిస్థితుల ప్రకారం బిజీ లైఫ్లో అంతా మనం చదవలేం, అన్నీ అర్థం చేసుకోవడం కూడా కష్టం, కొన్ని మనకు అనవసరం కూడా, ఎందుకంటే మన యొక్క యోగ్యతను బట్టి చూసుకోవాలి. బట్ ద్వాదశ రాశుల వారికి వాళ్ళకి సహజంగా ఒక స్వభావం ఉంటుంది. మేషరాశి వాళ్ళకి ఈ స్వభావం, ధనుసు రాశి వాళ్ళకి ఈ స్వభావం, మీనరాశి వాళ్ళకి ఇలా, అలా ఒక్కొక్క స్వభావం. శ్రీరామచంద్రమూర్తి పుట్టిన
కర్కాటక రాశి, ఆయన స్వభావం ఒక రకంగా ఉంటుంది. ఉమ్, ఇలా రకరకాల స్వభావం అంటే బై డిఫాల్ట్‌కి ఒక నేచర్ ఉంటుంది. ఉమ్, ఈ నేచర్‌కి అనుగుణంగా అంటే వాళ్ళు స్వతహాగానే చేసేస్తూ ఉంటారు. ఉమ్, దానికి ప్రాక్టీస్ అవసరం లేదు. ఉమ్, బై డిఫాల్ట్ అది అందులో ఉండిపోతుందనమాట. ఉమ్, వాళ్ళకి ఒక చిన్న వాళ్ళ సహజమైన స్వభావానికి సంబంధించిన వ కరెక్ట్ అయిన శ్లోకం భగవద్గీతలో చాలా ఉన్నాయి. బట్ ఒక్క శ్లోకాన్ని అర్థం చేసుకొని బై డిఫాల్ట్ నేచురల్‌గా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు ఇందాక చెప్పిన విధంగా అన్‌స్టాపబుల్, ముక్త, అట్లానే మోస్ట్ హ్యాపీ పీపుల్ అవుతారనమాట. ఇప్పుడు మనం 12 రాసుల వారికి ఏ శ్లోకము తర్వాత చదువుకోవాలి, అది ఏ అధ్యాయంలో ఉంది, దాని మీనింగ్ కూడాను లైట్‌గా తెలుసుకునే ఒక విధానం మనం చేసుకుంటూను 12 రాసుల వాళ్ళ యొక్క స్వభావం ఎలా ఉంది జ్యోతిష శాస్త్రంలో అది కూడా వివరించారనమాట. ఇక మిథున రాశి వారి గురించి తెలుసుకుందామండి. సో మిథున రాశి ఫస్ట్ ఇందులో ఉన్న నక్షత్రాలు మనం తెలుసుకుందాం. ఇందులో మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలంతా ఇందులో ఉంటారు. ఉమ్, పేరు బలం వాళ్ళు బాగా పాపులర్ అయిన పేరు బలం మనం చూసుకుంటే ఇందులో కా, కీ, కు, ఖం, జ్ఞ, చే, కో, కా, హ అన్న అక్షరాలంతా కూడా ఇందులో ఉంటాయి. ఉమ్, బాగా వాళ్ళు ఎక్కువ మంది పిలిచే పేర్లు ఇందులో కనుక ఉంటే వాళ్ళది మిథున రాశి అవుతుందని మనం తెలుసుకోవాలి. రైట్. ఇందులో మనం భగవద్గీత శ్లోకం ఏది వీళ్ళకి చెప్పారు అని మనం చూసుకుంటే మిథున రాశి వాళ్ళకి వీళ్ళకి సాంఖ్యయోగం 2వ చాప్టరు, ఓకే, 2వ అధ్యాయం ఉమ్, 41వ శ్లోకం వీళ్ళకి డెడికేటెడ్ చేయబడింది. ఉమ్, ఇందులో ఏం చెప్తారంటే వీళ్ళకి ఎందుకు ఇది చెప్పబడిందంటేనండి ఈ మిథున రాశి వాళ్ళకి రాశి అధిపతి వచ్చేటప్పటికి బుధుడు ఉమ్, ఈజ్ అ వెరీ సూపర్ ఇంటెలిజెంట్ పర్సన్. ఉమ్, రెండోది ఈయన విష్ణు భక్తుడు కూడా, ఉమ్, గ్రీన్ కలర్ అంటే బాగా ఇష్టం. ఉమ్, సో వీళ్ళకి ఏది చెయ్యాలి ఏది చెయ్యొచ్చు అనే ఒక చాలా ఏమంటారు క్యూరియాసిటీ. క్యూరియాసిటీ ఉంటుంది. వెరీ షార్ప్గా దే గెస్ ఇట్. ఉమ్, ఇది చేస్తే లాభం, ఇది చేస్తే నష్టం, ఉమ్, ఇందులో నాకేముంది ప్రాఫిట్, వెంటనే దే విల్ బెటర్. ఇఫ్ ఇట్స్ ప్రాఫిట్ అంటే ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఉమ్, అందులో లాభం ఉందంటే నేను లేకుంటే లేదు. ఉమ్, దే విల్ సెన్స్ వెరీ ఈజీలీ అండి. అందుకని విచక్షణ జ్ఞానం, డిస్క్రిమినేషన్ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఉమ్, రెండోది వీళ్ళకి బుద్ధి, హై లెవెల్ ఇంటెలిజెంట్ ఉంటుంది. ఉమ్, సూక్ష్మగ్రహి చిన్నది మన హింట్ వేసేది వాళ్ళు చక్కని పట్టేసుకుంటారు. తర్వాత దిశానిర్దేశం, వీళ్ళు వేరే వాళ్ళకి గైడెన్స్ ఇవ్వగలుగుతారు. ఉమ్, ఎటు వెళ్తే బాగుంటుందని వీళ్ళకి తెలుస్తుంది. ఉమ్, సహజంగా ఇంటెలిజెన్స్ ఏది మంచిదో ఏది చెడుదో వీళ్ళకి తెలిసిపోతుంది. అలాంటి వాళ్ళకి ఈజీగా గైడెన్స్ ఇవ్వగలుగుతారు కదా. ఉమ్, అందుకని మనకి వీళ్ళకి మైండ్ ఎలా ఉండాలంటే చాలా ఫోకస్డ్గా ఉండాలి, చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకంటే దిశానిర్దేశం చేసే మీ మైండే అటు ఇటు ఊగిసలాడుతూ ఉందనుకోండి, వేరే వాళ్ళకి ఏం చేయగలుగుతారు? మరి అంటే వీళ్ళకి విచక్షణ చేయగలిగే జ్ఞానం ఉన్న వీళ్ళకే మైండ్ అనేది క్లమ్సీగా, ఓకే, ఎలా అంటే కొంచెం ఒత్తిడిగా ఉండేసి స్ట్రెస్ఫుల్తో ఉన్నారనుకోండి, ఉమ్, వీళ్ళు వేరే వాళ్ళకి అది ఏం గైడెన్స్ ఇస్తూ ఉంటారు. అంతేగా. అంటే వీళ్ళ మైండ్ ఎలా ఉంచుకోవాలి అన్నది భగవద్గీతలో వివరించడం జరుగుతుంది. ఉమ్, చూడండి ఎంత క్లాన్గా ఎంత చక్కగా చెప్పారు. ఉమ్, వీళ్ళకి ఏం చెప్తారంటే వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ కురు నందన బహుశాఖాహనంతచ్చ బుద్ధయో అవ్యయసాయినాం. ఇది శ్లోకం. ఉమ్, ఇందులో ఏం చేస్తారు, వెరీ సింపుల్ అండి. వ్యవసాయాత్మిక బుద్ధి, ఓకే, వ్యవసాయాత్మిక బుద్ధి అంటే ఏమంటారంటే వీళ్ళకి చాలా ఫోకస్డ్గా ఉండాలి, చాలా స్ట్రాంగ్గా ఉండాలంటారు. ఉమ్, అంటే మీ బుద్ధి అనేది చాలా స్ట్రాంగ్గా పెట్టుకోండి, ఇంకా అంతే, వేరే ఏం చెప్పాలా. ఓకే, కూరునందన బహుశాఖ అనంతచ్చ, ఎప్పుడైతే మీ మైండ్ అనేది దృఢచిత్తంగా లేదో, అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుందో, ఉమ్, అవ్యసాయనం, మీరు స్కాటర్డ్ ఎటు పడితే అటు వెళ్ళిపోతారు మైండ్. ఉమ్, అప్పుడు మీకు యొక్క బుద్ధి బలం కోల్పోతారు, విచక్షణ జ్ఞానం కోల్పోతారు, దిశానిర్దేశం చేయలేరు, టార్గెట్ మిస్ అయిపోయి టార్గెట్ మిస్ అయిపోతూ ఉంటారు, వేవి అయిపోతూ ఉంటాం అయిపోతుంటారు. మళ్ళీ ఇలా ఎనర్జీ Deviate. డైవర్ట్ అయిపోతుంది. అందుకని చెప్పేసి వ్యవసాయాత్మిక బుద్ధి, బీ ఫోకస్డ్ మైండ్. ఉమ్, ఎందుకు బుద్ధి గురించి ఎంత ఎక్కువ చెప్పారు ఎందుకంటే ఒక్క బుద్ధి మాత్రమే ఇంద్రియాలను కంట్రోల్ చేయగలుగుతుంది, మిగతా ఏది చేయలేదు. ఉమ్, సో మనకేం చెప్తారంటే వేరే వాళ్ళు మన మీద కుట్రలు పడతారు, అది ఎలా కనిపిస్తుంది అంటే మనకు ఒక అవకాశంలాగా కనిపిస్తుంది కదా. మనకు తెలియదు, లాస్ట్ వరకు వెళ్ళేదాకా మనం అందులో పడిందాకా మనకు తెలియదు, మరి. చూడటానికి మంచిది అనుకుంటాం కదా. ఉమ్, అందుకని ఎప్పుడైతే మనకు అవకాశాలు ఉంటాయో ఉమ్, అవి మన మీద పడిన కుట్రలు కూడా కావచ్చు కదా. ఉమ్, ఒక్కోసారి అందులో మన తలకు కుట్రలో భాగం అయిపోతే లైఫ్ ఎంత స్పాయిల్ అయిపోతుంది. ఉమ్, అందుకని మరి అది ఎలా మనకు తెలుస్తుంది, ఉమ్, ఎందుకు ఎలా తెలుస్తుందంటే ఎప్పుడైతే నువ్వు ధర్మచింతనతో కలిగి ఉంటావో, వ్యవసాయాత్మిక బుద్ధి మైండ్ అనేది చాలా దృఢంగా నువ్వు పెట్టుకోగలుగుతావో, ఆటోమేటిక్గా అది విచక్షణ వచ్చేస్తుంది. ఎప్పుడైతే మనకి ఇక్కడ ఏమంటే బహుశాఖ అనంతచ్చ, బహుశాఖ అంటే పార్ట్స్ డివైడ్ చేసి ఉంటాం, అనంతచ్చ, ఎప్పుడైతే మైండ్ డివైట్ అయిపోతుందో మీకు ఫోకస్ అనేది పోతుంది, స్కాటర్డ్ అయిపోతారు అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే బుద్ధయో అవ్యవసాయం, బుద్ధిని ఎలా పెట్టుకోవాలంటే చాలా ఫోకస్డ్గా పెట్టుకోవాలి. ఎప్పుడైతే బుద్ధి అవ్యవసాయం అయిపోతుందో, స్కాటర్డ్ అయిపోతుందో మీ యొక్క స్ట్రెంత్ కోల్పోతారు అని ఇందులో చెప్పడం చాలా చక్కగా జరిగింది. ఈ ఒక్క శ్లోకాన్ని చక్కగా అర్థం చేసుకొని ఫిలాసఫీని
నేను నెంబర్ చెప్పాను కాబట్టి, చదివి వినిపించాను కాబట్టి, దానికి ముందు వెనక ఇంకా ఫిలాసఫీ ఉంటుంది. కొంచెం గూగుల్ చేసి అట్‌లీస్ట్ భగవద్గీత కొనుక్కొని దాంట్లో ఏం చెప్తున్నారు ఈ శ్లోకం ఫిలాసఫీని అర్థం చేసుకొని, యెస్. నిత్య జీవితంలో పాటిస్తూ ఉంటే చక్కగా ఉంటారని తెలుసుకోవచ్చు. యెస్. ఒక 41 డేస్ ఛాలెంజ్ లాగా తీసుకోండి. చాలా క్లియర్‌గా ఒక్కొక్క రాశికి సంబంధించి రాశి వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి, ఏ నక్షత్రాలు ఉంటాయి, ఏ పేరు గణాలు వచ్చేస్తాయి ఇందులోకి, అండ్ వాళ్ళకి ఏ శ్లోకం యాప్ట్ అది ఎందులో కూడా ఉంది. తర్వాత కూడా మీరు తీసుకొని చదివే విధంగా సురేష్ గారు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, అది తీసుకొని 41 డేస్ ఛాలెంజ్ లాగా తీసుకొని మీరు కంప్లీట్ చేయండి. ఎలా అనిపించిందో డెఫినిట్‌గా మీరు తిరిగి వచ్చి కింద కమెంట్ చేస్తారు. చేయాలని కూడా కోరుకుంటున్నాను. చాలా సంతోషం అండి సురేష్ బాబు గారు. ధన్యవాదాలు. కీర్తి గారు ధన్యవాదాలు మీకు, మీ టీమ్‌కి, మీ స్టాఫ్‌కి. ఇది మీకు చెప్పిన వెంటనే ముందు అర్థం చేసుకొని చేద్దామని అంటాం, టైం స్పెండ్ చేయటం. సో, ఈ అవకాశం ఇచ్చిన మీకు, యాజమాన్యానికి, అట్లానే ఐ డ్రీమ్‌కి, టెక్నీషియన్‌లకి ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు. వాళ్ళకి కూడా అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యాలు కలగాలి, ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటానండి. చాలా సంతోషం అండి. ఆర్ ప్లెజర్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేశారు. వాళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.